సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. రెక్కి కుట్రదారులకు కాపునాడు హెచ్చరిక. కుల మతాలకు అతీతంగా పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా ప్రజల పక్షాన గుండెను చూపిన ధీరుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ. వారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ. ఆయన ప్రాణానికి హాని తలపెట్టాలనుకునే దురహంకార వర్గాలను కాపునాడు హెచ్చరిస్తోంది. రాధాకృష్ణ ప్రాణానికి హాని చేయాలని ఎవరు తలపెట్టినా కాపునాడు చూస్తూ ఊరుకోదు. కృష్ణమ్మ ఒడిలో అలలై పొంగిన నాటి కాపునాడు ఉద్యమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అన్ని పక్షాలకు ఆరాధ్య దైవమైన మోహనరంగ గారిని భౌతికంగా దూరం చేసిన వర్గాలు స్వార్థ రాజకీయాలకు అడ్డొస్తున్నాడని దుష్ట పన్నాగాలతో మరోసారి రంగా వారసత్వాన్ని బలిపెట్టేందుకు సిద్ధమైతే కాపు సమాజమే కాదు, ఆవేశంతో రగిలిపోతున్న అన్ని పక్షాలు ఏకమై సునామీ సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది 1988 కాదు. ఒంటరి పోరాటం చేసిన మోహనరంగ గారిని భౌతికంగా బలి తీసుకున్న రోజులు కావు. రంగా గారి మరణాంతరం ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిన సంఘటనలు, పరిణామాలు కుట్రదారులు మర్చిపోయి ఉండొచ్చు. 40 రోజుల కర్ఫ్యూతో అట్టుడికిన అభిమానం ఇప్పుడు అనేక రెట్లు పెరిగింది. 2022వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కాలంలో ఉన్నామనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. అప్పటి తరం కాదు వదిలిపెట్టడానికి. ఉడుకు రక్తంతో రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నారన్న ఆవేశంతో కట్టలు తెంచుకుంటున్న యువరక్తం పొంగుతున్న ఈ సమయంలో రంగా గారి వారసుడు రాధాకృష్ణపై కుట్రలు చేస్తున్న కుల దురహంకారులారా, తస్మాత్ జాగ్రత్త. 33 ఏళ్లుగా ఒక నాయకుడిని నిత్యం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం రంగా గారి వారసత్వానికి చెడు తలపెట్టాలనే ఆలోచన విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాం. రాజ్యాధికారం ఇక తమకు దక్కదనే భయం, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవలసిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గొర్రె కషాయిని నమ్మినట్లు మోసపోవడానికి రాధాకృష్ణ కూడా సిద్ధంగా లేరన్నది కుట్రదారులు గమనించాలి. మోహనరంగ గారి హత్యకు కుట్ర పన్నిందెవరో, పాత్రధారులెవరో, సూత్రధారులెవరో ప్రపంచానికి తెలుసు. 33 ఏళ్ల తర్వాత కూడా అదే కుట్రను అమలు చేయాలనుకొని ప్రయత్నించే వారిని అణిచివేయడానికి, వారి కుట్రలని అంతమొందించడానికి కాపునాడు నాయకత్వం సిద్ధంగా ఉంది. Please subscribe our channel.